హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ స్వల్ప నష్టాలు ఓపెన్ అవడం గమనించాం. 24,441 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది అరౌండ్ ఒక 4 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,799 దగ్గర అరౌండ్ ఒక 86 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో త్రూ ఆఫ్ ది డే చూస్తే మాత్రం ఈ రోజు నిఫ్టీ ఓపెన్ హై బోత్ ఆర్ సేమ్. సో అలాంటి ఉన్నప్పుడు బేస్ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ హై ని బ్రేక్ చేస్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హైయర్ సైడ్ బుల్స్ పట్టుదల వస్తుంది. కానీ మనకి ఈ రోజు మొత్తం బేర్స్ ఆధిపత్యమే ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. నిఫ్టీ చూస్తే మాత్రం థర్డ్ ఆగస్ట్ హై చూస్తే 24,774 అండ్ నిన్న లో చూసుకుంటే మాత్రం 24,265. ఈ 500 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్స్ ఒక లోవర్ లోస్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. విత్ రెస్పెక్ట్ టు 20 DMA బార్ అండ్ 200 DMA బార్ వాల్యూని రెస్పెక్ట్ చేస్తూ దాని ఎండ్ ఆఫ్ ది డే కల్లా దాని ఎబో మనకు క్లోజ్ అవడం మనం గమనిస్తున్నాం. బట్ ఎవ్రీ డే ఒక న్యూ లోస్ అనేది ఫార్మేషన్ రావడం మనకి నిఫ్టీకి క్లియర్ గా అనిపిస్తా ఉందని చెప్పుకోవాలి. 200 DMA అండ్ 20 DMA ఎబో రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్స్ క్లోజ్ అయినంత మాత్రాన నిన్నటి లో అనేది చాలా చాలా క్రూషియల్ సపోర్ట్ గా నిలిచే ఆస్కారం నిఫ్టీ క్లియర్ గా అనిపిస్తా ఉంది. నిన్నటి లో చూస్తే మాత్రం 24,265. సో మేబీ 265 బిలో వస్తే మాత్రం స్వింగ్ లో అయితే ఉంటుందో 24,180 దాకా వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు రేంజ్ కూడా షిఫ్ట్ అయింది అండ్ హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 24,774 దాని ఎబో క్లోజ్ అవుతేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది బుల్స్ పట్టుదల వస్తుంది. లేదంటే ట్రేడ్ కాషియస్ చేసుకుంటూ కాంట్రాక్ట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బై అండ్ డిప్ స్ట్రాటజీలో మార్కెట్స్ మనకి క్లియర్ ఇండికేషన్స్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇస్తుందని చెప్పుకోవాలి. అండ్ మనకి పుట్ రైట్స్ కాల్ రైట్స్ చూసుకుంటే మాత్రం కాల్ సైడ్ మాత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ 24,500 కాల్స్ ఎక్కువ బిల్టప్ అయ్యని చెప్పుకోవాలి. అలాగే పుట్ సైడ్ రైట్స్ చూసుకుంటే మాత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మాత్రం 24,000 దగ్గర చాలా పుట్స్ రైట్స్ అవడం ఉంది. అంటే పీసీఆర్ రేషియో చూస్తే 0.75 దగ్గర ఉంది. సో మనకి మ్యాక్స్ పెయిన్ చూస్తే మాత్రం 24,400 ప్రీమియమ్స్ లో ఎవరైతే ఉంటారో కాల్స్ పుట్స్ వాళ్ళని మాత్రం డికైన్ చేయడానికి మార్కెట్స్ ఎక్కువ మనకి ట్రై చేస్తుందని చెప్పుకోవాలి. అలాగే మనం రిజల్ట్ సెక్షన్ చూసుకుంటే మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఆస్ట్రాల్ అరౌండ్ 6% ర్యాలీ చూడగలిగాం ఈ రోజు. లెన్స్ కార్డ్ 2.5% ర్యాలీ, టాటా మోటార్స్ CV 4% ర్యాలీ అని చూడగలిగాం, సన్ టీవీలో 3% ర్యాలీ అని చూడగలిగాం. బ్లాక్ డీల్ అయిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం అర్బన్ కంపెనీ 4%, టైరో కేర్ చూస్తే మాత్రం 4.5% అయింది. ఎందుకంటే బ్లాక్ డీల్ అయింది, షిఫ్టింగ్ చేశారు, దాంతో స్టాక్ అరౌండ్ 4% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కూడా అరౌండ్ 2.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. నిన్న మనకి ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో టాటాకి, సో అతన్ని చేస్తూ దాంతో ఒక్కసారిగా 40,000 crores వెల్త్ డిస్ట్రాక్షన్ అని జరిగిందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మనకి ఇలాంటి న్యూస్ నెగిటివ్ వస్తే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ నిన్న ఒక టైమ్ లో 200 పాయింట్స్ క్రాష్ అవ్వడం మనం చూసాం. సో ఇలాంటి న్యూస్ తో కూడా మార్కెట్స్ యాక్ట్ అవుతుంది ఫర్దర్ గా కూడా అని చెప్పుకోవాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఒక బేరిష్ క్యాండిల్ తో ఫార్మేషన్ తో క్లోజ్ అవడం గమనించాం. ఓపెన్ లో చూసుకుంటే మాత్రం 57,799 అండ్ హై చూస్తే 57,799 దగ్గరనే ఉంది. కాబట్టి బోత్ ఆర్ మనం గమనిస్తే బోత్ ఆర్ ఈక్వల్, దాంతో బేర్స్ పట్టుదల ఎక్కువ కనిపిస్తా ఉంది. సో ఈ రోజు త్రో ఆఫ్ ది డే చూస్తే మాత్రం 250 పాయింట్స్ రేంజ్ లోనే కదలాడింది చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం 120 పాయింట్స్ అబరేషన్స్ లోనే త్రో ఆఫ్ ది డే మొత్తం టైం స్పెండ్ అని చెప్తాం. ఇలాంటి రేంజెస్ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ అనేది డికైన్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్. 3rd ఆగస్ట్ రోజు హై చూస్తే 58,247 అండ్ నిన్నటి లో చూసుకుంటే మాత్రం 57,158. సో ఆల్మోస్ట్ ఆల్ 1100 పాయింట్స్ అబరేషన్స్ లోనే ఒక సైడ్ వేస్ రేంజ్ లోనే మనకి కన్సాలిడేషన్ అవుతుందని చెప్పుకోవాలి. ఫర్దర్ ఈ రేంజ్ ని హైయర్ సైడ్ అయినా బ్రేక్ చేయాలి, అదే లోయర్ సైడ్ బ్రేక్ చేస్తేనే ఒక సిమిలర్ ఇండికేషన్ వస్తుంది. బట్ ఈ రోజు గుడ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 20 DMA బార్ వాల్యూని. ఆ 20 DMA బార్ వాల్యూని రెస్పెక్ట్ చేసుకుంటూ 57,548 ఎగ్జాక్ట్ గా ఆ డే లో కూడా అక్కడికే వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బుల్స్ పట్టుదల అనుకుంది. సో స్మార్ట్ రికవరీ చూసాం. బట్ క్యాండిల్ ఫార్మేషన్ చూసుకుంటే మాత్రం బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది విత్ ఒక 0.5% డౌన్. సో ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్ వచ్చినప్పుడు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఇండిసెస్ బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే 20 DMA 200 DMA ని రెస్పెక్ట్ చేస్తూ అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి సేమ్ డే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని మాత్రం లాంగ్ బిల్టప్ చేసి సేమ్ డే మనకి పొజిషన్ కూడా క్లోజ్ చేయడం ఇట్స్ గుడ్స్ అని నా అభిప్రాయం. సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం రియాలిటీ, FMCG, మీడియా రంగాల్లో 0.5% నుంచి 1% వరకు ర్యాలీ చూడగలిగాం. అలాగే మెటల్స్, ప్రైవేట్స్, PSUs, ITs చూస్తే మాత్రం 0.5% నుంచి 1.5% వరకు డౌన్ లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో అడ్వాన్స్ రేషియో చూసుకుంటే మాత్రం 1:1 ఉందని చెప్పుకోవాలి. 1979 షేర్స్ అడ్వాన్స్ లో ఉంటే 1923 స్టాక్స్ డిక్లైన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. విక్స్ చూస్తే 11.43 మైనస్ లో ట్రేడ్ అవుతుంది. అలాగే స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. సో రియాలిటీ స్పేస్ లో టాప్ గిన్నర్ స్టాప్ లాస్ చూసుకుంటే మాత్రం
లోదా, ఓబి రియాలిటీ, డిఎల్ఎఫ్, శోభా, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు కనిపించాయి. అలాగే నష్టాలు చూసుకుంటే ఫోనిక్స్ మిల్స్, బ్రిడ్జ్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. ఎఫ్ఎంసీజీ స్పేస్ చూసుకుంటే మాత్రం గోద్రేజ్ కన్జ్యూమర్, హెచ్యుఎల్, ఇమామి, మ్యారికో, ఐటీసీ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయితే, నష్టాలు చూసుకుంటే మాత్రం కోల్గేట్, నెస్ట్లే, డాబర్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అని చెప్పుకోవాలి. అలాగే మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం అపోలో, ఇండ్ కాపర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వెల్స్పన్ కాపర్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు చూసాం. నష్టాలు చూసుకుంటే మాత్రం నాల్కో, ఇండాల్కో, సేల్, వేదాంత, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తున్నాం. టెక్నాలజీ స్పేస్ చూసుకుంటే మాత్రం టెలికామ్, కోఫోర్జ్, టీసీఎస్, పర్సిస్టెన్స్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయితే, నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఒరాకిల్, ఎంపసిస్, ఇన్ఫోసిస్, విప్రో, మైంట్రీ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. అలాగే డిఫెన్స్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. లైక్ బిఈఎల్, మస్డాగ్, హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు చూడగలిగాం. ఈ రోజు డిఫెన్స్ స్పేస్ ఒక స్టేజ్ లో ఆడుకుని చెప్పుకోవాలి. అలాగే స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం కళ్యాణ్ జ్యువెలరీస్ అండ్ ఎటర్నల్. సో ఈ స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. మనం ఈ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఇండాల్కో 2.5% డౌన్ లో ట్రేడ్ అయింది. నాల్కో 2.5%, జిందాల్ స్టీల్ 1.5% డౌన్ లో మనం ట్రేడ్ అవడం కనిపిస్తాం. ఆల్ టైమ్ హై తో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం గుజరాత్ ఫ్లోరిన్ స్టాక్ 6% ర్యాలీ చూడగలిగాం ఈ రోజు. అలాగే ఆజాద్ ఇంజనీరింగ్ 6.5%, రాడికో కేతాన్ చూసుకుంటే 1.85% వరకు ర్యాలీ అనేది చూడగలిగాం. మార్కెట్ మాత్రం ఒక థిన్లీ రేంజ్ ట్రేడ్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ సేమ్ డే కోసం మాత్రం కాంట్రా ట్రేడ్ కోసం మనం చెప్పిన లెవెల్స్ తో యాక్ట్ అయితే ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. Thank you for watching Equitas Research. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.